వెల్కమ్ టు ది రియో. 2024లో వైసీపీ దారుణ పరాజయం పాలవటంలో అమరావతి మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న ద్వేషం కూడా ఒక కారణం. సరే, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా జగన్ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో అమరావతి అనేది ఒక అతిపెద్ద కారణం. సాధారణంగా ఎప్పుడైనా మనకు ఎదురు దెబ్బ తగిలిన తర్వాత మనకు బుద్ధి వస్తుంది. రాజకీయాల్లో ఏంటంటే మనం ఈ పని చేయటం వల్ల మనం తీవ్రంగా నష్టపోయామన్నప్పుడు మళ్ళీ ఆ పని జోలికి వెళ్ళరు. జరిగిన తప్పుని గ్రహించి తప్పును సరిదిద్దుకుని ముందుకు తీసుకెళ్తారు. అమరావతి మీద విషం చిమ్మటం వల్ల, అమరావతిని అడ్డుకోవటం వల్ల నాకు తీవ్ర డ్యామేజ్ జరిగింది, ప్రజలు నన్ను ద్వేషించారు, 3 రాజధానులను ప్రజలు నమ్మలేదు అని తెలిసిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే అమరావతి మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకో నాకు అర్థం కావట్లా. నిన్న మాట్లాడుతూ కూడా మళ్ళీ ఒకసారి విషం చిమ్మాడు. సరే, చిమ్మే విషం అంటేనే సరే పచ్చాబద్ధాలు, వాస్తవాలు అనేవి దాచిపెట్టేవి కాదు. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక బిల్డింగ్ నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది అధికారిక లెక్కలే. చంద్రబాబు నాయుడు ఏమి 10 రూపాయలు బయట లెక్క చెప్పి 20 రూపాయలు వాళ్ళకి చెల్లించడు కదా, ఆయన జేబులోంచి 10 రూపాయలు తీసి ఇవ్వడు కదా. సో అన్నీ అధికారిక లెక్కలే ఉంటాయి. అయితే నిన్న జగన్ ఒక పచ్చి అబద్ధం ఆడాడు. ఏంటో తెలుసా? ఒక పచ్చి అబద్ధం ఆడాడు, ఒక నిజాన్ని దాచాడు. పచ్చి అబద్ధం ఏంటంటే అమరావతి నిర్మాణాన్ని చదరపాడుకి 10,000 నుంచి 13,000 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇది ఆ రాష్ట్రానికే పెనుభారంగా మారుతుంది, ఇది ఒక అతిపెద్ద తీరని లోటుగా మారుతుందని పాపం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అది జగన్ చెప్పిన పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధం నేను తర్వాత చెప్తాను. జగన్ దాచిన ఇంకో నిజం ఉంది. జగన్ దాచిన ఇంకో నిజం ఏంటంటే ఋషికొండ ప్యాలెస్కి చదరపాడుకి 15,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ మాట బయట చెప్పట్లా. యావరేజ్ 15,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, కానీ ఆ మాట బయట చెప్పట్లా. అంటే ఋషికొండ ప్యాలెస్కి తాను పెట్టిన ఖర్చును దాచిపెట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు అమరావతికి పెట్టిన ఖర్చును మాత్రం అబద్ధంగా చూపాడు. వాస్తవానికి కనిష్టంగా 4,000 నుంచి గరిష్టంగా 6,800 వరకు మాత్రమే అమరావతి నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు. వాస్తవానికి ఈ ఖర్చు పెరగటానికి కూడా జగన్మోహన్ రెడ్డే కారణం. 2019 అంటే 14 చంద్రబాబు గారు అమరావతి నిర్మాణం ప్రారంభించినప్పుడు 16, 17 సమయంలో దీని కాంట్రాక్ట్లు ఇచ్చే సమయంలో చదరపాడుకి 3,200 అనుకుంటే అది ఇప్పుడు రేట్లు పెరిగి 5,000 దాకా మారింది. గతంలో 4,000, 4,500 అనుకున్నాయి, అవి రేట్లు మారి ఇప్పుడు 6,000, 6,500 దాకా మారాయి. అంటే మారిన పరిస్థితుల కారణంగా దాని అంచనాను పెంచాల్సి వచ్చింది. ఈ పాపం కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత, జగన్ సీఎం అయిన తర్వాత ఈ నిర్మాణాన్ని కొనసాగించుంటే గతంలో కుదుర్చుకున్న 3,200 లేదా 4,200 ఆ ఒప్పందంతోనే నిర్మాణాలు పూర్తయ్యేవి. సో ప్రభుత్వం ఇప్పుడు పెడుతుందని ఆకాశ వెళ్ళగక్కావు చూసావా, ఆ భారం ప్రభుత్వం మీద పడేది కాదు. మరి ఎందుకు అట్లా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎందుకంటే 7-8 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఒకటి కాదు కదా, ధరలు పెరిగాయి. సో ఆ నేపథ్యంలో ఇది కూడా పెంచాల్సి వచ్చింది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానిలో సగం కాస్టే 12,000-13,000 ఎక్కడా లేదు. 6,800 ది హైయెస్ట్. 6,800 కంటే ఎక్కడా కూడా హైయెస్ట్ పెట్టల. అది కూడా అన్ని భవనాలకు కాదు, టవర్లకైతే 4,000, 5,000 మధ్య నడుస్తుంది ఇప్పుడు కూడా స్టిల్. అంటే జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. నేనేమంటే ఎందుకు ఈ విషయం నీకు అమరావతి గురించి మాట్లాడాలన్నప్పుడు ఎవరికైనా మీ నాయకుడికి చెప్పి ఈ అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, టవర్లకు ఎంత ఖర్చు పెడుతున్నారు, నివాస భవనాలకు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఒకసారి లెక్కలు తీసుకురండి అంటే అవన్నీ ఆధారాలే కదా, ప్రభుత్వ లెక్కలే కదా, సిఆర్డీఏ దగ్గర ఉంటాయి కదా. సో ఇస్తారు కదా, చూసి మాట్లాడవచ్చు కదా. మనం వాస్తవాలు మాట్లాడటం జగన్ ఉద్దేశం కాదు, అమరావతి మీద విషయం చెమ్మడం జగన్ ఉద్దేశం. మరి నీ ఋషికొండ గురించి ఎందుకు చెప్పవు? నువ్వు అమరావతి గురించి మాట్లాడావు, తప్పో ఒప్పో పక్కన పెడదాం. నువ్వు ఋషికొండ కట్టావు కదా, 450 కోట్లు పెట్టి కట్టావు కదా, మరి దానికి ఎందుకు చెప్పు? ఋషికొండ ఎందుకు కట్టావు? సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు, ఫస్ట్ ఏమో టూరిజం రిసార్ట్ అన్నారు, తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉంటాడన్నారు, రకరకాలు చెప్పారు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడాలా? సో ఎందుకు ఈ విషయం చెప్పటం, ఎందుకంత అక్కసు అమరావతి అంటే? దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పదే అదే విషయం. అమరావతిపై ఆగని జగన్ అబద్ధాలు. చదరపు అడుగు నిర్మాణానికి 10 నుంచి 13,000 ఖర్చట, రాష్ట్రానికి పెనుభారం అంటూ గగ్గోలు. వాస్తవానికి టవర్ల నిర్మాణంలో ఎస్ఎఫ్టీ కంటే ఒక చదరపు అడుగుకి 5,000 రూపాయలు టవర్ల విధానంలో, నివాసాల్లో గరిష్టంగా అంటే హయ్యెస్ట్గా 6,884, ఇది హయ్యెస్ట్. అంటే
5,000 కొన్నిటికైతే టవర్ల నిర్మాణానికి, నివాసానికైతే 6,800 ది హైయెస్ట్. మరి 13,000 ఎక్కడి నుంచి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి? 10,000 13,000 ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన హయాంలో ఋషికొండ నిర్మాణానికి చదరపు అడుగుకి 15,293 రూపాయలు. ఇది అధికారిక లెక్క. జగన్మోహన్ రెడ్డి హయాంలో చదరపు అడుగుకి 15,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే నువ్వు ఉండాల్సిన రాజభవనంలోనేమో 15,000 పెట్టినా తప్పు కాదు. నువ్వు ఋషికొండ గుండు కొట్టేసి 15,000 చదరపడికి 15,000 పెట్టి కట్టుకుంటే తప్పు కాదు. కానీ శాశ్వతమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అమరావతి నిర్మాణానికి 5,000 పెడితే మాత్రం తప్పు. ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజికే జగన్మోహన్ రెడ్డి? ఎవడైనా మొహం మీద పుసుకుని అయినా మీరు ఋషికొండకు పెట్టారు కదా, ఆ రోజు ఋషికొండ మీద మీ ప్యాలెస్కి చదరపాడికి ఎంత పెట్టారు అని మీడియా అడిగితే ఏం చెప్తూ, మన అన్ని రికార్డెడ్ ప్రెస్ మీట్లు కాబట్టి మనం అవి ఎవరు అడగటానికి ఉండదు, ఆయన మాట్లాడాలనుకున్నదే మాట్లాడతాడు అంతే. ఎందుకంటే అన్ని రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఎవరిని రానివ్వరు లోనకి, ఎవరిని ప్రశ్నలు అడగనివ్వరు. ఎవడన్నా మొహం మీద పుసుకుని అడిగితే ఏం సమాధానం చెప్తా? తల ఎక్కడ పెట్టుకుంటావా జగన్మోహన్ రెడ్డి? మీరు అమరావతి మీద అబద్ధాలు చెప్తున్నారు కదా, ఋషికొండ ప్యాలెస్కి మీరు పెట్టింది అంతా చదరపడికి అంటే నువ్వేం చెప్తావు? నేను అడుగుతున్నా. మరి ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు విషయం ఆల్రెడీ అమరావతి మీద విషం చిమ్మి ఈ రోజు 11కు పరిమితం అయ్యావు. ప్రతిపక్ష హోదా గురించి కోర్టులకు పోయి అడుక్కోవాల్సింది, ప్రజలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, లేకపోతే కోర్టులు ఇవ్వలేదు అని చెప్పి ఏడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే రాజకీయాల్లో గెలుపోవడంలో సహజమే. కనీసం ప్రతిపక్ష హోదా దక్కేది కదా, ఎందుకు దక్కలేదని మనం చేసిన పనులు. మళ్ళీ నేను అదే పని చేస్తా. రాజకీయాలు ఏంటంటే తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి. వన్ సైడ్కి వెళ్ళిపోతానంటే కుదరదు. నీకు అమరావతి ఎంత డ్యామేజ్ చేసిందో తెలుసు, అయినా కానీ విషం చెమ్మటం. అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతుంది. మునపటిలాగానే రాజధాని ప్రాంతం కార్మికులు యంత్రాలతో సందడితో కలకలలాడుతుంది. దీంతో జగన్ తన పాత శైలిలో అమరావతిపై విషం చెమ్మటం ప్రారంభించాడు. మాజీ ముఖ్యమంత్రిగా తాను చెప్పిన లెక్కలను ప్రజలు నమ్ముతారని ఆయన భ్రమల్లో ఉన్నాడు. గాలి లెక్కలు వేసి అమరావతి నిర్మాణంలో దోపిడీ జరిగిపోయిందంటూ గగ్గోలు మొదలుపెట్టారు. రాజధానిపై నిలువెల్లా విషం నింపుకుని అక్కడేవో ఘోరాలు జరిగిపోతున్నాయని చెప్పేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకే నిజాల గణాంకాలపై అబద్ధాల అంకెలతో దాడి మొదలుపెట్టారు. పదే విషం కంకితే జనం నమ్మేస్తారనేది ఆయన. అంటే జగన్ ఏమనుకుంటాడంటే, నేను చెప్తా నాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, వాళ్ళు గొర్రెలని నమ్ముతారు. అలాగే నాకు పేటీఎం బ్యాచ్ ఉంది, సోషల్ మీడియాలో విషయ ప్రచారం చేస్తారు. నాకే ఒక సొంత మీడియా ఉంది, సో దాని ద్వారా ప్రచారం చేసుకుంటా. ఒక వార్తాపత్రిక ఉంది, దాని ద్వారా ప్రచారం చేసుకుంటా. కాబట్టి ప్రజల్లోకి ఎలాగైనా నేను బలంగా తీసుకెళ్ళిపోగలదనే నమ్మకం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. కాకపోతే నువ్వు చెప్పుకున్న సోషల్ మీడియా కావచ్చు, నువ్వు చెప్తున్న సాక్షి పత్రిక కావచ్చు, ఆ సాక్షి ఛానల్ కావచ్చు, నీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 24 ఎన్నికల్లో నిన్ను కాపాడలేకపోయారు. అది గుర్తుపెట్టుకో. 5 ఏళ్ల పాటు చూసిన తర్వాతే నీకు ప్రజలు ఆ సీట్లు ఇచ్చారు. నువ్వు అది మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోతున్నాడు. రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ మరోసారి అక్కసి వెళ్ళగక్కారు. గత ఏడాది ఆగస్టులో గాలి పోగేసి అబద్ధాలతో అమరావతిపై దాడి చేసిన ఆయన తాజాగా అసత్య గుణాంకాలతో విషం చెమ్మాలని చూశారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాల్లో అవినీతి జరిగిపోతుందంటూ, అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారంటూ, ప్రభుత్వంపై పెనుభారం పడుతుందంటూ, కళ్ళ ముందు అవినీతి జరిగిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, తాను మాట్లాడితే తప్ప ఏది బయటకు రావడం లేదని గగ్గోలు పెట్టారు. అమరావతి సచివాలయం, విభాగాధిపతి ఆఫీసులు, అధికారుల నివాస సముదాయాల నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే. చదరపు అడుగు నిర్మాణానికి 10,000 నుంచి 13,000 ఖర్చు పెడుతున్నారని జగన్ తాజాగా ఆరోపించారు. అయితే ఏ భవనం పైన కూడా అంత ఖర్చు లేనే లేదు. అధికారిక లెక్కల ప్రకారం సవరించిన ధరల మేరకు చదరపు అడుగు నిర్మాణానికి కనిష్టంగా 5,000, గరిష్టంగా 6,884. ఈ గరిష్టం అనేది ది హైయెస్ట్. ఇంకా అంతకు మించి ₹1 కూడా ఎక్కడ పెట్టల మాత్రమే వ్యయం అవుతుంది. సచివాలయం 1-2 టవర్ల నిర్మాణం, వసతులు, ఫర్నిచర్, ఇతర సదుపాయాలతో కలిపి చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు 5,000 మాత్రమే. అంటే దీంట్లో నిర్మాణం జరుగుతుంది, దాంట్లో వసతులు కల్పిస్తారు, అందులో ఫర్నిచర్తో పాటు ఇతర అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మాట్లాడిన చదరపు అడుగుకి అయ్యేది కేవలం 5,000. వాస్తవానికి ఇది 2014-19 మధ్య ప్రతిపాదించిన నిర్మాణ వ్యయం ఎంత అంటే, ఇదే టవర్లు నిర్మాణానికి 3,200గా ఉండేది. ఇప్పుడు 5,000 ఎందుకు అయింది అంటే, 1,800 ఎందుకు పెరిగిందంటే మారిన పరిస్థితులు. ఈ 6-7 ఏళ్లలో మారిన పరిస్థితులు కావచ్చు, నిర్మాణ వ్యయం కావచ్చు, కార్మికుల వ్యయం కావచ్చు, లేదా ఇతర వ్యయాలు కావచ్చు పెరిగినాయి. కాబట్టి అది సవరించాల్సి వచ్చింది. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. పరిస్థితులు పెరిగిన ధరలతో 5,000కి చేరింది. అంటే సగటున 1,800 పెరిగింది. ఇందుకు కూడా జగనే కారణం. సీఎంగా ఉన్న 5 ఏళ్లలో రాజధాని పనులు ఆపేశారు.
అప్పుడు ఈ పనులు చేసి ఉంటే ఈ పాటికి సచివాలయం బ్లాకుల నిర్మాణం జరిగేది, అదనపు ఖర్చు భారం పడేది కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాల కోసం పెద్ద ఎత్తున భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. జగన్ చెబుతున్న ఏ వ్యయం కూడా ఈ భవన నిర్మాణాల్లో ఎక్కడా జరగటం లేదు. కనిష్టంగా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టే ఉంది. వాస్తవానికి ఈ 6,684 ఖర్చు అనేది కూడా గతంలో 4,200. గతంలో 4,200. ఇప్పుడు కొంచెం పెరిగింది. ఎందుకు పెరిగిందంటే మనం చెప్పాం కదా, మారిన పరిస్థితులు. కానీ ఈ భారానికి కూడా జగనే కారణం. ఈరోజు ప్రభుత్వం మీద పడుతున్నటువంటి ప్రతి రూపాయి అదనపు భారానికి నాడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి చేసిన ద్రోహమే కారణం. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నిర్మాణాలు నువ్వు కొనసాగించుంటే ఈరోజు రూపాయి పెంచాల్సిన అవసరం లేదు, ఇలాంటి దొంగేడుపులు ఏడవలసిన అవసరం లేదు కదా. ఇక ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్ ఖర్చు గుర్తుందా? జగన్ సీఎంగా ఉండగా విశాఖలో రుషికొండపై రాజసౌధం నిర్మించుకున్నారు. అక్కడ 450 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ముందు టూరిజం రిసార్ట్ అని, చివరకు దాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా చేద్దామనుకున్న ఘనత అయిందే. రుషికొండ ప్యాలెస్ను ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించారు. సగటున ఒక్కొక్క చదరపు అడుగు నిర్మాణానికి అయిన యావరేజ్ ఖర్చు 15,293. ఇది రుషికొండ ఖర్చు. మరి దీనికి సమాధానం చెప్పాలా? ఆ ప్యాలెస్లో ఒక బాత్రూమ్ ఇంటీరియర్ ఖర్చే 16 లక్షలు. ఇంటీరియర్ టెండర్ను ఆయన సొంత మనుషులు కట్టబెట్టుకున్నాడు. ఒక కంబోర్డు ఖర్చు 6 లక్షలు, 5 లక్షలు. ఒక బాత్రూమ్ టబ్ ఖర్చు 8 లక్షలు. పైన పెట్టినటువంటి ఒక సీలింగ్ లైట్ ఖర్చు 15 లక్షలు. ఆ మార్బుల్స్ వేసింది కూడా అత్యంత ఖరీదైనటువంటి మార్బుల్స్. ఒక ట్యాప్, ఒక్కొక్క ట్యాప్ దాదాపు 20,000, 30,000 పైన ఉంటుందని చెప్పారు. ఏది మనం ఉప్పుకునే ట్యాపులు. సో అంత ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి చదరపొడికి 15,000 పైకి ఖర్చు పెడితే అది తప్పు కాదు. కానీ అమరావతి, శాశ్వతమైనటువంటి అమరావతిలో బిల్డింగ్లకు 1 రూపాయి పెడితే మాత్రం తప్పు. పోనీ నువ్వే ఉన్న ఖర్చు గురించే చెప్పొచ్చు కదా, అబద్ధాలు చెప్పడం ఎందుకు? 10,000, 13,000 అని అబద్ధాలు చెప్పడం ఎందుకు? వాస్తవంగా గరిష్టంగా 5,000 దగ్గర నుంచి కనిష్టంగా 6,800 వరకు జరుగుతుంది. అదే చెప్పరాదు, నీకు భయం ఏముంది? అది చెప్తే అది ఎక్కడైనా ఉండే ఖర్చే కదా, అందులో పెద్ద ఖర్చు ఏముందా అంటారని ఈరోజు 10,000, 12,000, 13,000 అని చెప్పి దొంగ అబద్ధాలు ఆడుతున్నాడు. సో అమరావతి మీద అనునిత్యం విషం చెమ్మటమే జగన్మోహన్ రెడ్డి ఎజెండా. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అమరావతి మీద పడి ఆడవటమే. అరే అమరావతి మీద ఏడిస్తే ఏమొచ్చింది? నీకు 11 సీట్లు వచ్చాయి. ఎందుకు ఇంకా అమరావతి మీద మరి ఆడవటం? వచ్చే ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి రాజధాని ఏంటో చెప్పకుండా ఎన్నికలకు వెళ్ళగలదురా? దమ్ముందా? నువ్వు 3 రాజధానులు అంటావా, అమరావతి అంటావా? చెప్పెళ్ళే దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి? సో ఇది అంటే అమరావతి నిర్మాణం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి కడుపు మండుతుంది. ఎక్కడ చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందో, ఎక్కడ అమరావతి నిర్మాణం జరిగిపోతే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చీకొడతారు. ఎందుకంటే ఆయనే కదా దాన్ని వదిలేసింది. ఎక్కడ ప్రజలు చీకొడతారో అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అనునిత్యం అమరావతి మీద ఇలా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. Please subscribe to Leo News for more videos.